హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి మార్చి 6 తర్వాత జరగబోయేది ఇదే. మీరు చేసిన త్యాగాలు, చూపించిన ఓర్పు, భరించిన అవమానాలు ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నది పరీక్షల కాలమైతే ఇక ముందు ప్రారంభమయ్యేది ఫలితాల కాలం. త్వరలోనే మీ జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి మీ మనసుకు సంబంధించింది, మరొకటి మీ స్థిరత్వానికి సంబంధించింది. విధి ఒక్కసారిగా తిరిగినట్లుగా అనిపించే పరిణామం మీ ముందుకు రావచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు జై సంతోషి మాత లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. గత కాలం మీకు సులభంగా లేదు. ముఖ్యంగా నమ్మక ద్రోహం, ఆర్థిక ఒత్తిడి, ఒంటరితనం ఈ 3 అంశాలు మీ మనసును లోపల నుండి కుదిపేశాయి. మీరు హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తి మీ మనసును గాయపరిచాడు. అది కుటుంబం, స్నేహం లేదా ప్రేమ కావచ్చు. మీరు ఆ బాధను బయటకు చెప్పలేదు, కానీ మీ మోములో ఆ గాయం స్పష్టంగా కనిపించింది. డబ్బు పూర్తిగా ఆగిపోలేదు, కానీ నిలబడలేదు. ఎంత సంపాదించినా ఖర్చుల రూపంలో జారిపోయింది. మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు, కానీ ఫలితం స్థిరంగా కనిపించలేదు. అలాగే జనాల్లో ఉన్న ఒంటరిగా అనిపించేది. మీ మనసులో మాట చెప్పాలని అనిపించినా మళ్ళీ గాయపడతామనే భయం మిమ్మల్ని ఆపేసింది. అయినప్పటికీ మీరు కఠినంగా మారకుండా నిశ్శబ్దంగా బలంగా మారే మార్గాన్ని ఎంచుకున్నారు. మీ మాటలు తగ్గాయి, మీ నవ్వు తగ్గింది, కానీ మీ లోపల బలం పెరిగింది. చాలాసార్లు మీరు అనుకున్నారు, ఇతరులకి త్వరగా జరుగుతున్నాయి, నాకెందుకు ఆలస్యం అవుతుందని. ఇది అసూయ కాదు, సహజమైన ప్రశ్న. కానీ దేవుడి లెక్క మన లెక్కలా ఉండదు. మీరు అడిగింది చిన్న విషయం కాదు. మీకు రావాల్సింది తాత్కాలిక సంతోషం కాదు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే వరం. అందుకే ఆలస్యం జరిగింది. ముందుగా మీ బలం పెరగాలి. మీ చుట్టూ ఉన్న అనవసరమైన వ్యక్తులు దూరం కావాలి. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలగాలి. ఆలస్యం శిక్ష కాదు, అది రక్షణ. ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో స్పష్టంగా తెలుసుకున్నారు. మీ జీవితంలో ఏ అనే అక్షరం ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. అది ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా ఒక నిర్ణయం కావచ్చు. ఈ అక్షరం ఉన్న దాని ద్వారా మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు సూచన ఉంది. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు ఇప్పుడు ఒక వరంగా మారబోతుంది. ఒక మంచి వార్త, ఒక ఊహించని పరిణామం లేదా ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావటం. ఈ 3 అంశాల్లో ఏదో ఒకటి మీ జీవితానికి కొత్త దిశ ఇస్తుంది. మీరు నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. మీ ఎదుగుదలను చూసి కొందరు అసహనం చెందవచ్చు, కానీ ఇప్పుడు మీరు బలంగా ఉన్నారు. ఎవరి మాటలు మిమ్మల్ని కోల్చలేవు. మీ మౌనం బలహీనత కాదు, అది మీ శక్తి. మీ ఓర్పు పరీక్ష కాదు, అది మీ విజయానికి పునాది. ఇప్పుడు ప్రారంభమయ్యేది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అది మొదట్లో చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతైనదిగా ఉంటుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక చిన్న సందేశంగా మీకు చేరవచ్చు, లేదా ఎవరో అనుకోకుండా మీ గురించి చెప్పిన ఒక మాట రూపంలో వినిపించవచ్చు. బయటికి అది సాధారణ సంఘటనలా కనిపించినా మీ జీవిత దిశను మెల్లగా మార్చే శక్తి అందులో దాగి ఉంటుంది. ఆ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీలో కొంత భయం కలిగించవచ్చు, సందేహం రేపవచ్చు, కానీ అదే నిర్ణయం మీరు నిలకడలేని స్థితి నుండి ముందుకు నడిపించే మొదటి అడుగు అవుతుంది. ఆ సమయంలో మీరు ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మీ విలువను గుర్తించిన చోట మీరు ఎక్కువ కాలం ఉండకూడదు. మీ శక్తిని అర్థం చేసుకొని వ్యక్తుల కోసం మీ స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఒక స్పష్టత మెల్లగా ఏర్పడుతుంది. ఇంతే చాలు, ఇక నేను మారాలి అనే భావన కలుగుతుంది. అదే మీ మార్పుకు ప్రారంభ సంకేతం. దేవుడు మీ ముందుకు ఒక దారి ఉంచుతాడు. అది పెద్దగా అనిపించకపోయినా దాన్ని గుర్తించగల దృష్టి మీలో ఉండాలి. కొంతకాలంగా తగ్గిపోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మీలో
మేలుకుంటుంది. చాలా రోజుల తర్వాత నేను కూడా చేయగలను అనే నమ్మకం మీ హృదయంలో పుడుతుంది. ఇంతకాలం మీరు మౌనంగా ఉండి మీ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకొని మీ మాటలకు విలువ లేదనుకున్నారేమో, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు మాట్లాడితే వినేవారు ఉంటారు. మీ నిర్ణయానికి గౌరవం లభిస్తుంది. మీ మాటల్లో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక గుర్తింపు లాంటి భావన మీలో కలుగుతుంది. ఇక మీదట మీరు వెనక్కి తగ్గే వ్యక్తి కాదు అనే స్పష్టత వస్తుంది. మీ గమ్యం క్రమంగా స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీ అడుగులు ధైర్యంగా పడతాయి. ఇది ఒక అంతర్గత వరం. అది ఒకసారి కలిగితే మీ జీవిత దిశ తిరగటం ఖాయం. ఆర్థిక విషయాల్లో కూడా ఒక కదలిక మొదలవుతుంది. ఇప్పటి వరకు డబ్బు సంపాదించే శక్తి మీకు ఉన్నా దాన్ని నిలుపుకునే పరిస్థితి అనుకూలంగా లేకపోయి ఉండవచ్చు. సంపాదించినది ఎక్కడో జారిపోయిన అనుభవం మీకు ఉండవచ్చు. ఇప్పుడు ఆ స్థితిలో మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంగా రావడం లేదు. మెల్లగా క్రమంగా జరిగే మార్పు. ఆలస్యమైన చెల్లింపులు కదలటం మొదలవుతాయి. ఆగిపోయిన ఆదాయం మళ్ళీ ప్రవహిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక ఫలితం మీ వైపు తిరుగుతుంది. ఈ సమయంలో ఒక ఆలోచన మళ్ళీ మీ మనసులోకి వస్తుంది. గతంలో కూడా అదే ఆలోచన వచ్చింది, కానీ అప్పట్లో భయం, సందేహం కారణంగా వదిలేశారు. ఇప్పుడు అదే ఆలోచన మళ్ళీ మెల్లగా గుర్తుకొస్తుంది. ఈసారి భయం అంతగా ఉండదు. అది మీ ఆర్థిక దిశను మార్చగల ఆలోచన. మీరు చేసే చిన్న నిర్ణయం భవిష్యత్తులో మీ స్థిరత్వానికి బీజం వేస్తుంది. ఎవరు డబ్బు విషయంలో సలహా ఇవ్వచ్చు, కానీ తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. మీ అంతర్గత స్వరం ఏమి చెబుతుందో దాన్నే వినండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం, చిన్న దానం చేయటం మీ ఆర్థిక శుభాన్ని పెంచే శక్తి కలిగి ఉంటుంది. మీరిచ్చిన దానికన్నా ఎక్కువగా తిరిగి రావడానికి అది కారణమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన పరిణామం, ఒక తలుపు తట్టే సంఘటన. అది నిజంగానే ఎవరు తలుపు తట్టడం కావచ్చు, లేదా ఒక వార్త మీ జీవిత ద్వారం తట్టడం కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశ రూపం దాల్చుతుంది. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార ఆహ్వానం కావచ్చు, లేదా మీ గౌరవాన్ని తిరిగి తీసుకువచ్చే ఒక సంఘటన కావచ్చు. మీరు ఊహించని చోట నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటల్లో సౌమ్యత పెరుగుతుంది. అనవసరమైన గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో ఒక వ్యక్తి మీకు బలంగా మద్దతుగా నిలుస్తాడు. నేను ఒంటరిగా లేను అనే భావన మీలో బలపడుతుంది. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు కీలక మలుపు అవుతుంది. చిన్నదిగా కనిపించిన దాని వెనుక దైవ సంకల్పం దాగి ఉంటుంది. భయంతో వెనక్కి తగ్గకండి. మీ ముందుకు వచ్చిన అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభమవుతున్న మార్పు తాత్కాలికం కాదు, మీ జీవితాన్ని స్థిరంగా మార్చే మార్గం. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించిన క్షణం నుంచే అదృష్ట ద్వారాలు నిజంగా తెరుచుకుంటాయి. ప్రేమ జీవితంలో ఒక కీలక మలుపు ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి ప్రేమ ఎప్పుడూ లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమిస్తే అర్థ హృదయంతో కాదు, పూర్తిగా నిబద్ధతతో ప్రేమిస్తారు. కానీ అదే ప్రేమ మీకు ఎన్నోసార్లు బాధను కూడా ఇచ్చింది. గతంలో మీరు చేసిన ఒక త్యాగం, ఒక మౌనం, ఒక సహనం, ఇవన్నీ ఒక బంధాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలే. అయినప్పటికీ మీరు ఆశించిన ఫలితం రాలేదు. ఆ అనుభవం మీ మనసులో ఇంకా ముద్ర వేసి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పాత బాధ నెమ్మదిగా తగ్గే దశ ప్రారంభం అవుతుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు, లేదా ఇప్పటికే ఉన్న వ్యక్తి మీతో కొత్త అవగాహనతో, కొత్త గౌరవంతో మాట్లాడడం మొదలు పెట్టవచ్చు. వారి మాటల్లో సౌమ్యత, ఈ భావాలను వినే సిద్ధత కనిపిస్తుంది. ఇది పూర్తిగా కొత్త ప్రేమ కావచ్చు, లేదా పాత బంధానికి కొత్త శ్వాస కావచ్చు. ముఖ్యంగా ఈసారి మీరు మాత్రమే ఎవరు, మీరు కూడా పొందుతారు. మీ విలువను అర్థం చేసుకునే ప్రేమ మీ ముందుకు వస్తుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, గత అనుభవాల భయంతో కొత్త అవకాశాన్ని తిరస్కరించవద్దు. ప్రతి మనిషి ఒకేలా ఉండడు. ఈ మార్పు మీ మనసుకు మళ్ళీ జీవం పోస్తుంది. వివాహం విషయంలో కూడా ఒక శుభదశ ప్రారంభం అవబోతుంది. ఈ రాశి వారికి వివాహం సాధారణంగా ఆలస్యంగా జరుగుతుంది. కారణం ఒకటే, మీరు
రాజీ పడే స్వభావం కలవారు కాదు. మీకు గౌరవం, నమ్మకం, లోతైన అనుబంధం అవసరం. కేవలం ఒక సంబంధం కోసం సంబంధం మీరు కోరుకోరు. అందుకే గతంలో వచ్చిన ప్రతిపాదనలో ఏదో ఒక లోపం కనిపించి ఉండవచ్చు. మీరు మీ విలువను తగ్గించుకోలేదు. ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఒక బలమైన, స్థిరమైన బంధం మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, లేదా మీకు ఇప్పటికే పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా రూపుదిద్దుకోవచ్చు. ఈ బంధం మీకు కేవలం సంబంధం మాత్రమే కాదు, మానసిక భద్రత, తోడు, స్థిరత్వం ఇస్తుంది. ఇక మీదట మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో కూడా మీ సామర్థ్యం గుర్తించబడే కాలం ఇది. మీరు చేసే పని కేవలం బాధ్యత కాదు, అంకిత భావంతో చేస్తారు. అయినప్పటికీ ఇప్పటివరకు మీ శ్రమకు తగిన గుర్తింపు రాలేదనే భావన మీలో ఉండవచ్చు. ఇప్పుడు అది మారబోతుంది. మీ పనిని గమనించే వ్యక్తి ఒకరు ముందుకు వస్తారు. అది పై అధికారి కావచ్చు, కొత్త అవకాశం ఇచ్చే వ్యక్తి కావచ్చు, లేదా మీ ప్రతిభను గుర్తించే కస్టమర్ కావచ్చు. ఒక కొత్త బాధ్యత మీ ముందుకు రావచ్చు. మొదట అది కాస్త కష్టంగా అనిపించిన దీని ద్వారా మీ స్థానం బలపడుతుంది. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి. ఈ దశలో వెనక్కి తగ్గకండి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను నమ్మండి. ఇదే మీ ఎదుగుదలకు పునాది వేస్తుంది. శత్రువుల విషయానికి వస్తే మీకు ఎక్కువగా బాధ కలిగించేది ప్రత్యక్ష శత్రువులు కాదు, దగ్గరగా ఉన్న కొంతమంది. మీతో నవ్వుతూ మాట్లాడి వెనుక మాటలు చెప్పిన వారు ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి సంతోషించిన వారు, కానీ మీ కష్టాన్ని చూసి మౌనంగా ఆనందించిన వారు మీ చుట్టూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఇది గమనించిన గొడవలు వద్దని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కాలం మారిపోతుంది. ముసుగులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీ గురించి చెప్పిన అసత్యాలు తిరిగి వారికే ఇబ్బందిగా మారుతాయి. మీకు నష్టం చేయాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా మీ నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతీకారం అవసరం లేదు. మీ ఎదుగుదలే వారికి సరైన సమాధానం. మీరు పైకి ఎదిగే కొద్దీ వారు చిన్నవారిగా కనిపిస్తారు. ఈ సమయంలో మీ నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉండాలి. పూర్తిగా ఎవరి మీద ఆధారపడకండి. దేవుడు మీకు శత్రువుల నిజస్వరూపం చూపిస్తున్నాడు అంటే మీకు ఇవ్వబోయే వరం పెద్దదని అర్థం. కుటుంబ విషయాల్లో కూడా ఒక శాంతి దశ ప్రారంభం అవుతుంది. ఈ రాశివారి హృదయంలో కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బయట ఎంత బలంగా ఉన్నా ఇంట్లో జరిగే చిన్న గొడవలు కూడా మిమ్మల్ని లోపల నుంచి కుంగతీస్తాయి. గతంలో మాటల తేడాలు, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగి ఉండవచ్చు. చాలాసార్లు మీరన్నీ మీ మీద వేసుకొని నిశ్శబ్దంగా ఉన్నారు. కుటుంబం కలిసి ఉండాలని మీరు మీ బాధను బయట పెట్టలేదు, కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఇంట్లో ఒక స్పష్టత, ఒక అవగాహన పెరుగుతుంది. మాటల్లో సౌమ్యత వస్తుంది. అపార్థాలు క్రమంగా తొలగిపోతాయి. మీరు చెప్పకపోయినా మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి కుటుంబంలో నుంచే ముందుకు వస్తాడు. ఇంటి వాతావరణం మెల్లగా ప్రశాంతంగా మారబోతుంది. మీరు ఎన్నాళ్ళుగానో కోరుకున్న ఆ శాంతి ఇప్పుడు మీ జీవితంలో స్థిరపడే దిశకు వస్తుంది. ఇంట్లో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటో క్రమంగా స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు అపార్థంగా కనిపించిన విషయాలు నిజస్వరూపంలో బయటపడతాయి. ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. ఆ చర్చ మొదట కాస్త కఠినంగా, భావోద్వేగంగా అనిపించిన చివరికి అది శాంతిని తీసుకువస్తుంది. ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యం లేదా కుటుంబ బాధ్యతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పింది వినిపిస్తుంది. ఆ మార్పు తర్వాత ఇంటి వాతావరణం మెల్లగా సౌమ్యంగా మారుతుంది. మీరు ఇంటికి వచ్చినప్పుడు ఒత్తిడి కాకుండా ప్రశాంతత అనిపించే రోజులు దగ్గర పడుతున్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఒక చిన్న హెచ్చరిక ఉంది. ఈ రాశివారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పని, బాధ్యతలు, కుటుంబం అందరికీ సమయం కేటాయిస్తారు, కానీ తమ శరీరానికి మాత్రం కాదు. ఇటీవల కాలంలో అలసట, నిద్రలేమి,
మనసులో అశాంతి వంటి సంకేతాలు కనిపించి ఉండవచ్చు. ఇవి చిన్న విషయాల్లో అనిపించిన లోపల ఉన్న ఒత్తిడి బయటపడే రూపాలు కావచ్చు. పెద్ద సమస్యగా మారకముందే చిన్న మార్పులు చేసుకోవాలి. ఆహారపు అలవాట్లు క్రమబద్ధంగా ఉండాలి. సరైన నిద్ర, తగినంత నీరు, కొద్దిగా విశ్రాంతి ఇవి చాలా అవసరం. భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక జాగ్రత్త సూచన మాత్రమే. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం అత్యంత ముఖ్యం. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే శరీరం కూడా సహకరిస్తుంది. ఈ సత్యం ఇప్పుడు మీకు లోతుగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఒక మేలుకొలుపు దశ ప్రారంభం అవబోతుంది. మీరు దేవుణ్ణి నమ్ముతారు, కానీ మీ బాధలను ఎక్కువగా బయటపెట్టరు. నీవు చూసుకుంటావు అనే నమ్మకంతో ముందుకు సాగారు. ఇప్పుడు ఆ నమ్మకం మరింత బలపడుతుంది. ఇది మత మార్పు కాదు, ఇది అంతర్గత మార్పు. భయంతో కాదు, అనుబంధంతో దేవుణ్ణి చూడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో శివుడు లేదా కృష్ణుడి గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. ఏదైనా మంత్రం, నామస్మరణ, దేవాలయ దర్శనం మీ మనసుకు ఒక కొత్త ప్రశాంతతనిస్తుంది. మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలించినట్లుగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీ కోరికలు స్వార్థపూరితమైనవి కావు. శాంతిస్తత్వం, అంతర్గత బలం మాత్రమే ఈ ఆధ్యాత్మిక శక్తి భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. కళలు కూడా ఇప్పుడు ఒక సంకేతంగా మారవచ్చు. ఈ రాశి వారికి వచ్చే కళలు సాధారణంగా లోతైన అర్థం కలిగినవే. ఒక ప్రశాంతమైన కళ రావచ్చు. అందులో దేవాలయం, వెలుగు, నది లేదా ఒక అక్షరం కనిపించవచ్చు. ముఖ్యంగా ఏ అక్షరం మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఆ కళ భయపెట్టదు, ఒక ప్రశాంత భావనను ఇస్తుంది. నిద్రలేచిన తర్వాత కూడా అనుభూతి మిగులుతుంది. అది మీకు ఒక నిర్ణయం తీసుకోవాలని సూచన కావచ్చు. బయటకు కఠినంగా కనిపించిన లోపల శాంతి కలిగించే నిర్ణయం, అదే దైవ సంకేతం. ఈ దశలో కళలను నిర్లక్ష్యం చేయకండి. అవి మీ అంతర్గత మార్గదర్శకత్వం. ఏ అక్షరం ఉన్న వ్యక్తి పాత్ర ఇప్పుడు మరింత స్పష్టమవుతుంది. ఆ వ్యక్తి పూర్తిగా కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్నవాడే కావచ్చు, కానీ అతని అసలు పాత్ర ఇప్పుడు బయటపడుతుంది. మొదట అతని మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే అవి మీ మేలు కోసమే అని అర్థమవుతుంది. అతని వలన మీరు ఒక నిజాన్ని గ్రహిస్తారు. మీరు మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదు. భయం, గత అనుభవాలు, బాధ మీ శక్తిని దాచిపెట్టాయి. ఇప్పుడు ఆ దాచుకున్న శక్తిని బయటకు తీసే సమయం వచ్చింది. అతన్ని పూర్తిగా తిరస్కరించండి, అలాగే అందంగా నమ్మకండి. మీ వివేచనతో తీసుకునే నిర్ణయం ఈ వ్యక్తిని మీ జీవితంలో కీలక మలుపుగా మార్చవచ్చు. ఒంటరితనం కూడా యాదృచ్ఛికం కాదు. మీరు జనాల్లో ఉండాలని, మాటలు, నవ్వులు, స్నేహం కోరుకునే వ్యక్తి అయినప్పటికీ కొంతకాలం ఒంటరిగా మిగిలిపోయారు. అది శిక్ష కాదు, సిద్ధత. మీరు జనాల్లో ఉన్నప్పుడు మీ నిజమైన స్వరం వినిపించలేదు. అందరి కోసం జీవిస్తూ మీకోసం మీరు జీవించలేదు. ఈ ఒంటరితనం మీకు ఒక గొప్ప పాఠం నేర్పింది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరు. ఇప్పుడు ఈ ఒంటరితనం తగ్గిన మీ అంతర్గత బలం మీతోనే ఉంటుంది. ఇక మీరు ఎవరి అంగీకారాన్ని కోరరు. అదే ఈ దశ ఇచ్చిన గొప్ప బహుమతి. మీ మాటల్లో కూడా ఇప్పుడు శక్తి పెరుగుతుంది. ఇంతకాలం మీ అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నారు. నా మాట వినరు అనే భావన ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీరు చెప్పిన మాటలు ప్రభావం చూపుతాయి. మీ సూచనలు ఫలిస్తాయి. ఇది మంత్రశక్తి కాదు, ఆత్మవిశ్వాసం. కానీ జాగ్రత్త అవసరం. కోపంలో చెప్పిన మాటలు కూడా నిజమయ్యే స్థితి ఉంటుంది. ముఖ్యంగా మీ గురించి మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో గమనించండి. మిమ్మల్ని మీరు తక్కువగా మాట్లాడుకోవడం మానేయాలి. మీరు మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడు ప్రపంచం కూడా గౌరవిస్తుంది. కర్మబంధనాలు కూడా ఇప్పుడు సడలుతున్నాయి. మీరు ఎందుకు ఎక్కువ బాధపడ్డారో అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. తెలియకుండానే మీరు చాలామందికి సహాయం చేశారు. వారి బాధను మీ మీదే వేసుకున్నారు. ఇప్పుడు ఆ భారాలు ఒక్కొక్కటిగా తగ్గుతున్నాయి. లోపల ఒక తేలికపాటి భావన మొదలవుతుంది. ఈ దశలో పాత బాధలను వదిలేయాలి, క్షమించాలి. అదే కర్మ విముక్తి మార్గం. గతం ఇక మిమ్మల్ని కట్టిపడేయదు. ముఖ్యంగా ఒక
మహావరం మీ ముందుకు వస్తుంది. అది బయటికి చాలా సాధారణ అవకాశంలా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం జీవితం అంతా ఉంటుంది. భయంతో వదిలేయకండి. ఇతరుల మాటలు వినిపించవచ్చు, కానీ చివరికి మీ అంతర్గత స్వరమే మీకు మార్గదర్శి. ఈ వరం సంపద మాత్రమే కాదు, గౌరవం, స్థిరత్వం, శాంతి కూడా ఇస్తుంది. ఇక మీదట మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా బాధపడ్డారు, ఇకపై నిశ్శబ్దంగా ఎదుగుతారు. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు, ప్రతి నిరాశ, ప్రతి పరీక్ష ఇవన్నీ వృధా కాలేదు. దేవుడు మిమ్మల్ని మౌనంగా గమనించాడు. ఇప్పుడు ఫలితాల దశ ప్రారంభమైంది. ఈ సందేశంలో ఒక్క విషయమైనా మీ జీవితానికి సరిపోతే దాన్ని యాదృచ్ఛికంగా భావించకండి. అది మీకు వచ్చిన సంకేతం. ఈ మార్చి 2026 నెలలో ఈ రాశి వారికి గ్రహగతులు, గోచర స్థితులు అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయం శివుడి ఆరాధన అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చేసే భక్తి, జపం, ధ్యానం వంటి సాధనలు సాధారణం కంటే రెట్టింపు ఫలితాలని ఇవ్వగలవు. ఈ రాశి వారికి సహజంగా ఉండే ఆవేశం, ఆతురత, మనసులో కలిగే అశాంతి ఇవి శివారాధన ద్వారా క్రమంగా తగ్గుతాయి. మనసు స్థిరంగా మారుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత, ధైర్యం కలుగుతాయి. ఈ రాశి వారికి పరమేశ్వరుణ్ణి పూజించడం వలన కార్యస్థలంలో ఉన్నతాధికారుల వద్ద మద్దతు లభించే అవకాశాలు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి. అనవసరమైన వివాదాలు, కోర్టు వ్యవహారాలు లేదా శత్రువుల వలన కలిగే ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల విషయంలో కూడా ఉపశమనం కలిగించవచ్చు. ముఖ్యంగా వెన్ను, కళ్ళు, గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక బలం పొందగలరు. ఈ నెలలో ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయటం మంచిది. శుద్ధ జలంతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయించడం శుభప్రదం. శివుడికి అత్యంత ప్రీతికరమైన బిలవదళాలతో శివుడిని పూజించడం ద్వారా ఐశ్వర్య యోగం బలపడుతుంది. ప్రతిరోజు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు జపించడం వలన సర్వకార్యసిద్ధి కలుగుతుందని శాస్త్ర విశ్వాసం. అలాగే ఓం మహాదేవాయ నమః మంత్రాన్ని నిత్యం జపించడం తద్వారా పనుల్లో విజయం, గౌరవం పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు లేదా అనవసర భయాలు ఉంటే మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధన ఉర్వారుకమవ బంధనాన్ మృత్యోర్ముక్షయ మాముతాత్ నిత్యం 21 సార్లు ఈ మంత్రం జపించడం మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. ఇది భయాలను తగ్గించి లోపల నమ్మకాన్ని పెంచే శక్తి కలిగిన మంత్రంగా భావించబడుతుంది. రాబోయే రోజుల్లో మీరు అనుభవించే కొన్ని సంఘటనలు గత అనుభవాలను గుర్తుకు తెస్తాయి. మీరు ఒంటరిగా లేరనే భావన కలుగుతుంది. మీ ప్రయాణానికి ఒక దైవ మార్గదర్శకత్వం ఉన్నట్లు అనిపించవచ్చు. ఇప్పుడు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ విలువను తక్కువ చేసే చోటు ఉండాల్సిన అవసరం లేదు. మీ మంచితనం బలహీనత కాదు, అది దేవుడు మీకు ఇచ్చిన శక్తి. మీ మనసులో చిన్న ఆశ మేల్కుంటే అదే మార్పుకు మొదటి అడుగు. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, గౌరవం పెరగాలని, మీ బాధలు తగ్గిపోవాలని, మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొనాలని ఆ పరమేశ్వరుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా భరించారు, ఇకపై నిశ్శబ్దంగా ఎదగాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే జై సంతోషి మాత లేదంటే మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. ఆ సంతోషి మాత ఆశీర్వాదంతో ఈ రోజు నుండి మీకు ఆనందం, ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.